అలాఫీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి సరిపడేటువంటి బడ్జెట్ను నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక బట్టి చేతుల మీదుగా ఈ బడ్జెట్ను కేటాయించారు. ఇక్కడ చూస్తున్నాం రేవంత్ అండ్ బట్టి మధ్యలో ఇగో ఈ బ్యాగ్ పట్టుకున్నారు చూడుర్రి. ఈ బ్యాగే మన బడ్జెట్, ఇదే బ్యాగు. కానీ ఈ బ్యాగులో అంత సున్నా ఏం లేదు. బడ్జెట్ కేటాయించారు. మొత్తం ఈ బడ్జెట్ అంతా తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంక్షేమానికి కూడా సరిపడే విధంగా లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు కూడా సరిపడే విధంగా ఈ బడ్జెట్ లేదు. అవన్నీ ఉన్నా కానీ అవన్నీ నెరవేరుడు కల్లా. ఇక ఇందిరమ్మ ఇళ్ళ విషయం వచ్చేసి రైతులకు రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్లు పెంచడం, పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వడం, ఇకపోతే రైతులకు బోనస్, పంట పైన బోనస్, రుణమాఫీ, ఇలా చెప్పుకుంటూ పోతే వీటన్నింటికి కలిపి ఈ బడ్జెట్లో అసలు లెక్కలు సరిపోనటువంటి పరిస్థితి. లెక్కలకు ఈ బడ్జెట్కు సంబంధమే లేకుండా ఉంది. ఇక మిగతా అన్ని ఈ బడ్జెట్ విషయానికి వచ్చేస్తే ఈ చూస్తుంటే మాత్రం ఎత్తివేసే ప్రయత్నంలోనే ఈ బడ్జెట్ కనబడుతుందని మనకైతే అర్థమైపోతుంది. అంటే మనకి ఇచ్చిన హామీలన్నీ ఎత్తివేసే విషయంలోనే కనబడుతున్నాయి. ఒక్కటి కూడా నెరవేరే దిశగా కనిపించట్లేదు. ఇక ఇంకొకటి అందరికీ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ ఇండ్ల కోసం చాలామంది ఎదురు చూస్తారు. ఏది ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నవాళ్ళు, స్థలం లేని వాళ్ళు, లేనోళ్లకు స్థలం ఇస్తామని చెప్పిండ్రు, ఉన్నోళ్లకు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిర్రు. కానీ ఆ బడ్జెట్ కేటాయింపులో ఈ ఇండ్లకు అసలు సరిపడ లెక్కనే లేదు. రాష్ట్రం మొత్తానికి అంటే నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్తుండ్రు. ఈ ఇందిరమ్మ ఇండ్లకు మొత్తం టోటల్గా చూసుకుంటే 20,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ వీళ్ళు బడ్జెట్లో కేటాయించింది 7,000 కోట్లు మాత్రమే. 7,000 కోట్లకి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఇంకొక విషయం ఏంటంటే కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, అంటే ఇంటికి ఒక 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తారు కదా. ఈ 5 లక్షల రూపాయలు లెక్కేసుకుంటే 20,800 కోట్ల రూపాయలు కావాలి. కానీ వీళ్ళు కేటాయించింది బడ్జెట్లో 7,000 కోట్లు. ఎట్లా ఇంకా సరిపోతుంది అది? తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు ఒకసారి గమనించుర్రి. ఈ బడ్జెట్కు వీళ్ళ లెక్కలకు అంత తారుమారుగానే ఉన్నది. ఇక 6 హామీలు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం, 6 హామీలకు సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్తుండ్రు. కానీ అదంతా ఏం కనబడట్లేదు. ఈ గ్రామీణ అభివృద్ధి, సాగునీటి పారుదల, విద్యుత్ రంగాలకు పెద్దపీట, కేంద్ర గ్రాంట్ల అంచనాల్లో 20,000 కోట్ల తగ్గింపు. ఇక పన్నేతర రాబడి 20,000 కోట్లు సాధించాలని లక్ష్యం. పన్నేతర రాబడి 20,000 కోట్లు సాధించాలని లక్ష్యంతో ముందుకు పోతున్నారట. ఇక ఆదాయ వ్యయంపై వాస్తవిక అంచనాలతో ఓటాన్ అకౌంట్. ఇక గత బడ్జెట్ కన్నా 15,000 కోట్ల తగ్గింపు. గతంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం కంటే కూడా 15,000 కోట్లు తగ్గించినటువంటి పరిస్థితి. ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎట్లా సంక్షేమ పథకాలకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, రైతులకు నష్టమే. ఇక ఉద్యోగుల విషయానికి వచ్చేస్తే ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు వేస్తున్నామన్నారు. అది కూడా అబద్ధపు మాటలే. దాంట్లో కూడా ఇక జీతాలు పడలేదు, పెన్షన్స్ రావట్లేదని కూడా వికలాంగులు కూడా ధర్నా చేస్తున్నారు. వికలాంగుల ప్రస్తావన కూడా తీసుకొస్తున్నటువంటి వైనం, మాకు పెన్షన్లు పెంచండి, వెంటనే బడ్జెట్లో కేటాయించండి అని మొర్రో అని మొత్తుకున్నా కానీ ఇక రేవంత్ సర్కార్ ఏనుగు మీద దోమ వాలినట్టుగానే ఉన్నది. అధికారంలోకి వచ్చేదాకా ఒక పాట, వచ్చిన తర్వాత ఇంకో పాట అయిపోతుంది. ఇది రేవంత్ సర్కార్. ఇక ఇట్లున్నది. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మీద ఎట్లున్నారంటే నిద్రమబ్బులో ఉన్నటువంటి పరిస్థితి. బీహార్, జార్ఖండ్, ఇక్కడ నుండి బీహార్, పంజాబ్, మన బీహార్ నుండి వచ్చి ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో. ఏందది? ఇక సాగు భూమికే రైతు భరోసా, రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం. ఇక అమరుల జ్యోతి నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణాలపైన విచారణ. ఇక మీడియాతో ఇష్టగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాగు భూమికే రైతు భరోసా. ఇక సాగు భూమికే రైతు భరోసా ఇస్తారట. ఇక పల్లాలు, లేఅవుట్లకు
గుట్టలకు చెట్లకు వీటన్నిటికి కట్. ఇక్కడ నుండి సాగు భూమికి మాత్రమే రైతు బంద్ చేస్తామని చెప్తున్నాం. ఇక త్వరలోనే గృహజ్యోతి అట. ఇక త్వరలోనే ఏది 500కు సిలిండర్ బుడ్డి, 200 యూనిట్ల కరెంటు విషయం, ఈ 2 పథకాలు అమలు చేస్తాం త్వరలోనే అని మొన్నటి నుండి చెప్పుకొస్తున్నారు. ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది, మొదలైపోతుంది అని చెప్పిండ్రు. ఫిబ్రవరిలో ఇప్పుడు 15వ తారీఖు కావచ్చింది. ఇవాళ డేట్ ఎంత మొత్తం మీద 15వ తారీఖు కావచ్చింది. 8 అయినా కానీ దీని గురించి ప్రస్తావన లేదు. 11 రోజులు అయింది. 11వ డేట్ ఇవాళ 11 రోజులు అయ్యింది. ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు. కానీ ఇంకా కూడా దాన్ని త్వరలో అని చెప్తుండ్రు. ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో చూద్దాం. ఇక ప్రత్యేక కథనాలు 5-6 పేజీల్లో ఉన్నదట. చూద్దాం. ఇక రెండోది, ఇక హామీలపై చేతులు ఎత్తేశారు. వాస్తవమే, హామీలపైన వీళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఎప్పటి నుండో చూస్తున్నాం. ఫస్ట్లోనే చెప్పిండు, మేము తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద ఆర్థికంగా మాకు చేతుల నిండా డబ్బులు ఉంటాయి అనుకున్నాం. ఏ కుండ మూత తీసినా కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. పైసలు లేనటువంటి పరిస్థితి. ఏదన్నా అమలు చేద్దామంటే పైసలు లేవని వీళ్ళు చెప్పారు. పైసలు లేనప్పుడు ఏ రకంగా వచ్చినావు అధికారంలోకి? రాకముందే నువ్వు మీ రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, తనతో పాటు డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పించుకోనుంటివి, పంపిమని చెప్పనుంటివి. తెలంగాణ రాష్ట్రంలో డబ్బులే లేవని ప్రజల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తారా మీరు? ఇచ్చిన హామీలు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తారా మీరు? నమ్మిపోయిండ్రు పాపం. రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఏదో మాకు చేస్తుందని నమ్మి ఓట్లేసిరు. ఇంకొకటి, మీ మీద ఏదో ప్రేమతోని మీరు ఏదో చేస్తారు. ఇంకో విషయం కూడా చెప్పాలంటే దాని రివర్స్లో మీరు ఏదో చేస్తారన్న ఆలోచన మీద ఏం ఓట్లు వేయలే. కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్నారు, మాకేదో తీసుకొచ్చి పెడతారు, మాదికేదో నవిలి పెడతారు అన్న ఆలోచన మీద ఓట్లు వేయలే. కేసీఆర్ తప్పిదం. అక్కడక్కడ ఎమ్మెల్యేలు, కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలలో ప్రజలను సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఆ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకం వచ్చినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఇట్లా జరిగినాక ఏం చేస్తాం? మొత్తం కథ మొత్తం వేరైపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ వచ్చింది. ఇక చట్టం చేస్తామన్నారు, ప్రస్తావనే లేదు. కౌలు రైతులకు మొండి చెయ్యి, నిరుద్యోగుల ఊసే లేదు. అన్ని వర్గాలకు క్షమాపణ చెప్పాలి. ఇక మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. చట్టం చేస్తామన్నారు, అసలు దాని ఊసే లేదు, నిరుద్యోగుల ఊసే లేదు. ఇక మొత్తంగా చూసుకుంటే కౌలు రైతులకు మొండి చెయ్యి, అన్ని వర్గాలకు కూడా టోటల్గా లాస్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న సర్కార్. 3 రంగుల జెండా ఎత్తి. ఇగో ఈ పాటతోనే అందరూ ఆగమైపోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25%. ఇక ఖరారు చేసిన సిబిటి 3 ఏళ్లలో అది అత్యధికం. ఇక శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయమని ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందన్నారు. ఇది పరిస్థితి. 100 రోజులలో నువ్వు 100 రోజులలో ఇట్లా 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే నీలాంటి చాతగాని ముఖ్యమంత్రికి ఎక్కడ లేనట్టే. సవాల్ విసరం కాదు, సవాలుకు తగ్గట్టుగా పనిచేయాలి. దొంగ మాటలు చెప్పి ప్రజలలోకి వచ్చి ప్రజల ముందు డప్పులు కొట్టి గద్దె మీద కూర్చున్నాడు కాదు. ఇచ్చిన మాట తప్పదు. ఫస్ట్ ఇక విఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ సమస్యలపై అధ్యయనానికి 5 సభ్యులతో కమిటీ. గ్రామ స్థాయిలో రెవెన్యూ ఇక సహాయకులు మంత్రి పొంగులేటి చెప్తున్నటువంటి మాట. ఇక మొత్తానికి విఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ, విఆర్ఏలు వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరణ చేస్తామంటున్నారు. ఇక గ్రామ స్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థను ఇక పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గత ప్రభుత్వం విఆర్ఏ వ్యవస్థను ఇక రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసినటువంటి విషయం తెలిసిందే. ఇక చట్ట పరిమితులు, న్యాయ విచారణలు, ఇతర విభాగాల్లో చేరిక. మొత్తానికి విఆర్ఏల వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తాం, దాన్ని పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ఇక బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ మోసం బహిర్గతం. వాస్తవానికి బడ్జెట్ సాక్షిగానే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా మోసం అయిపోయినాయి అని చెప్తుండు బండి సంజయ్ చెప్తున్నటువంటి మాటలు. 6 గ్యారెంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు. ఇక ప్రజాహిత యాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.
ఇక రాష్ట్ర బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఇక కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించేటువంటి ప్రజాహిత యాత్రకు ఇక శనివారం ఆయన శ్రీకారం చుట్టారు. ఇక తొలుత కరీంనగర్లోని మహాలక్ష్మి ఆలయం, ఆ తర్వాత కొండగట్టు, అంజన్న ఆలయాల్లో పూజలు నిర్వహించినటువంటి అనంతరం వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వేములవాడ మేడిపల్లిలో యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చేయాలంటే ఇక ఇది మొత్తం బండి సంజయ్ కూడా చెప్తాడు. కాంగ్రెస్ వాళ్ళు దొంగ మాటలు చెప్పిండ్రు, ఏ పని కూడా పూర్తిగా చేయరు, ఇచ్చిన హామీలకు పెట్టినటువంటి బడ్జెట్కు అసలు ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా పోయింది. అసలు ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి బడ్జెట్ కేటాయింపు జరిగింది. ఇది దొంగ బడ్జెట్, దొంగ కేటాయింపు జరిగింది. చెప్తుంటేనే అర్థమైపోతుంది కదా. ముఖ్యంగా బండి సంజయ్ కూడా అదే మాట మాట్లాడుతుండు. ఇక రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి చిప్ప చేతికొచ్చే పరిస్థితి అయితే నెలకొంటుంది. ఏ ఒక్క దగ్గర పోయినా ఓటు అయితే రా. ఈ ఎంపీ ఎలక్షన్లలో సీట్లు గెలిస్తే మీరే గగనం. చూసుకోండి, ఇక మీ ఆట ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక అలుముకుంటారు చూడు, ఇక్కడ దొంగలు సర్ది కట్టినట్టు బట్టి ఉన్నో రేవంత్ ఇగో అలుముకుంటారు. మనం మస్తుగా బడ్జెట్ కేటాయించినాం, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రజలంతా పిచ్చోళ్ళని చేస్తున్నాం, ఆగమగం చేస్తున్నాం ప్రజల్ని, మనం చెప్పిందే వింటారు. ఇక అధికారంలో ఉన్నది మనమే కాబట్టి మనం ఎట్లా చెప్తే గట్టినే వింటారు. మనం పాడిందే పాట, ఆడిందే ఆట. ఇక ఇట్లున్నది అన్నట్టు. ఇచ్చిన హామీలకు బడ్జెట్ పెద్దపీట, 50,000 కోట్ల కేటాయింపు, సంక్షేమమే లక్ష్యం. ఏం సంక్షేమమో ఏమో, ఇక సంక్షేమమే లక్ష్యం అంట. ఇక చూడు, ఒక సెగ్మెంట్కు 3500 ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పింది కదా, 7,740 కోట్లు కేటాయించారు. కానీ అదంతా కాదు. 5 లక్షల రూపాయలు ఇస్తే 20,800 కోట్ల రూపాయలు కావాలి. 20,800 కోట్ల రూపాయలు అయితే ఒక సెగ్మెంట్కు సరిపోతుంది. కానీ వాళ్ళు పెట్టింది ఎంత? 7,740 కోట్లు. ఇక ఇట్లుంది బడ్జెట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. ఇక ఉచిత విద్యుత్తుకు 2,418 కోట్లు, ఆర్టీసీకి నెలకు 300 కోట్లట. ఇక పశ్చిమ బెంగాల్ తరహాలో పంటల బీమా పథకం అమలు. పశ్చిమ బెంగాల్ తరహాలో పంటల బీమా పథకం అమలు చేస్తామంటున్నారు. ఇక మనకు కావాల్సిన పథకం, మనకి ఇవ్వాల్సినటువంటి బీమా మంచిగా కేటాయించి రైతులను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవడం పక్కన పడేసి పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఎట్లా చేసారో గట్లా చేస్తామంటున్నారు. ఇచ్చిన హామీలలో ఫస్ట్ నువ్వు రుణమాఫీ చేయి, రైతులకు ఏదో పంట బీమా ఇస్తాం, ఈ బొంద ఇస్తాం, ఇవన్నీ కాదు. ఆ రుణమాఫీ చేసి ఆ రైతు బంధు ఏదో టక్కన పడేయి, ఇచ్చినట్టుగా మాట ప్రకారం అది ఇయ్యి. ఈ గీమాలు మాకు అవసరం లేదు ఇప్పుడే రైతులకు. ఆ పని చేసిన తర్వాత అది కూడా చెయ్యి. కొత్తగా 2 పథకాలు. ఇక మండలానికో పబ్లిక్ స్కూలు. ఇక మూసీ ప్రక్షాళనకు 1000 కోట్లు. ఇక 3 జోన్లుగా ప్రణాళికలు. మూసీ ప్రక్షాళనకు 1000 కోట్లు కేటాయిస్తుంటారు. ఇక గురుకుల స్కూళ్ళ శాశ్వత భవనాలకు 1,250 కోట్లు. 4 నెలల ఓటాన్ అకౌంట్ వ్యయం ఇక 78,911 కోట్లు. ఇక ఇందులో మూలధన వ్యయము 29,669 కోట్లు. ప్రస్తుత బడ్జెట్ 2.90 లక్షల కోట్లతో పోలిస్తే తాజా బడ్జెట్లో ఇక 14,505 కోట్లు తగ్గింపు. కేంద్ర గ్రాంట్లు ఇక 40,000 కోట్ల నుంచి 20,000 కోట్లకు ఉందని చెప్తుండ్రు. ఇక అప్పుల రూపంలో 59,000 కోట్లు తీసుకునేటువంటి అంచనా. అప్పుల రూపంలో 59 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అంచనా ఉందట. అప్పుల రూపంలో అప్పులే తీసుకోమని చెప్పిండ్రు. మళ్ళీ ఇదేంది కొత్త పాట? అప్పుల రూపంలో 59,000 కోట్లు తీసుకునే అంచనా. అప్పటికే మీరు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు బాగా చేసినాయి, అప్పుల పాలు చేసిండు కేసీఆర్ అని చెప్పిన మాట. మళ్ళీ మీరు ఎట్లా అప్పులు తీసుకుంటారు? ఇప్పుడు తీసుకోవచ్చు అప్పులు. ఇక కొండంత చెప్పి గోరంతా చూపెట్టిరు. వాస్తవమే, ముందుగా చెప్పింది కొండంతా, ఇప్పుడు చూపెట్టేది గోరంతా. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మీరేమైనా చేయగలుగుతారా రేవంత్ రెడ్డిని? ఏం చెయ్యరు. గద్దె మీద కూర్చుండబెట్టిరు కదా, మేము ఎట్లా చెప్తే మీరు అట్లా నాలుగు అయిపోయింది మీ పని. అన్ని హామీలు చేతులు ఎత్తేసుడే, ఒక్కటి కూడా నెరవేరది. ఇక ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే అసలు ఎవరికి పోతాయో, అందులో ఎన్ని కుమ్మక్కులో, ఎంతమంది రాబందులో
దళారుల విషయంకైతే తప్పకుండా దళారులు అయితే మస్తుగా ఉట్టుకొస్తారు. చూడురు ఏం జరుగుతుందో. ఇక టీడీపీతో పొత్తుపై త్వరలో వెల్లడి. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు అకాలీదళ్ ఇక లోక్ దళ్తోనూ చర్చలు. ఇక మిత్ర పక్షాలను గౌరవించాం. కేంద్రంలో ప్రతిపక్షానికి మళ్ళీ అదే స్థానం. ఇక ప్రధాని మోదీ ఓబీసీ కాదనడం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తగదు. ఇక ఎన్నికల్లోపే సిఏఏ అమలు. ఇక మైనారిటీల పౌరసత్వానికి ఇక డోకా ఉండదు. ప్రతిపక్షాలే ప్రజలను రెచ్చగొట్టాయి. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నటువంటి మాట. ప్రతిపక్షాలే మొత్తానికి ప్రతిపక్షాలే ప్రజలను రెచ్చగొట్టాయి. వాస్తవమే, ప్రతిపక్షాలే రెచ్చగొట్టినాయి. ఇక మోదీకి ఎదురేది కొత్త పలుకు. మోదీకి మొత్తం మీద ఎదురే లేదు. ప్రస్తుత రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న నాయకులందరూ 7 పదులు దాటిన వారే. ఇక మోదీ వయస్సు కూడా 7 పదులు దాటినప్పటికీ ఇక వృద్ధులందరిలోకి యువకుడిగా ఆయనే చలామణి అవుతున్నారు. ఇక మొత్తం మీద 7 పదులు దాటినాయి. 70 సంవత్సరాలు దాటినటువంటి మోదీ. ఇక మిగతా రాజకీయ నాయకులందరితో లెక్క పెట్టుకుంటే మోదీ మాత్రం ఒక యువకునిలాగానే ముందుకు పోతుండు. ఇక యువకునిలాగానే ఆలోచన కూడా చేస్తుండు. ఇక మోదీకి ఇక మూడోసారి కూడా తిరుగు లేదు. 3.0. ఇక ఇక్కడ చూసుకుంటే కేరళ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక సీఎంలు విజన్ స్టాలిన్, ఇక నవీన్, ఇక పట్నాయక్, సిద్ధారామయ్య 70 ఏళ్ళు దాటినా వాళ్ళే. చంద్రబాబు, కేసీఆర్ కూడా 7 పదులకు చేరిన వారే. చంద్రబాబు, కేసీఆర్ కూడా 7 పదులకు చేరిన వాళ్ళే. ఇక బడ్జెట్ ఇట్లున్నది. ఇగో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చూడురు. ఇక్కడ 2,75,891 కోట్లు. ఇందులో రెవెన్యూ వసూళ్ళు 2,05,601. ఇక రెవెన్యూ వ్యయం 2,01,177 కోట్లు. ఇక రెవెన్యూ మిగులు 4,424 రెవెన్యూ మిగులు. ఇక ఇంకొకటి ఇక్కడ చూస్తున్నాగా రాళ్ళు రప్పలు లేఅవుట్ భూములకు అస్సలే రైతు బంధు ఇవ్వం, కట్ చేసినాం. ఒక పద్ధతి ఇది బాగానే ఉంది, మంచిదే. కట్ చేస్తే బాగానే ఉంటుంది. ఇది కట్ చేసినటువంటి విషయమే. రాళ్లకు, రప్పలకు, చెట్లకు, పుట్టలకు వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇచ్చేదేదో ఇప్పుడు కట్ చేసినా కానీ ఇచ్చేదేదో సరిగా ఇస్తే సరిపోతుంది. అది కూడా రైతులకు చక్కగా అందకనే పాయ. నువ్వు కట్ చేసి లాభం ఏమున్నది చెప్పు. మంచిగానే కట్ చేసినవి ఉన్న రైతుల కన్నా నువ్వు ఈ రైతు బంధు అయితే వేయాలి కదా, రైతు భరోసా. అది కూడా లేకనే పాయ. ఇక నువ్వు కటింగ్ చేసి ఏం లాభం. కేసీఆర్ కోరితే మేడిగడ్డ పర్యటన వాయిదా. ఇక మేడిగడ్డపై న్యాయ విచారణకు ఆదేశించాం. జగ్గారెడ్డి దగ్గర ఎమ్మెల్యేల జాబితా ఉంటే చేరికలపై పార్టీ నిర్ణయిస్తుంది. జగ్గారెడ్డి దగ్గర ఎమ్మెల్యేల జాబితానే లేదు. ఏదో అట్లా అడ్వర్టైజ్మెంట్ లాగా ఒక్కసారి ప్రజల్లో ఫోకస్ పెట్టిండు. ఎవరేమంటారో, ఎక్కడి నుండి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి, ఎవరు ఇచ్చింది లేదు, అసలు జాబితానే లేదు. దీన్ని ఇంకో రకంగా రేవంత్ రెడ్డి చెప్తాడట, జాబితా ఉంటే ఆ జాబితా నాకు ఇస్తే మేము ఎమ్మెల్యేలను తీసుకుంటాం. జాబితానే లేదురా నాయన అంటే మళ్ళీ జాబితాను తీసుకుంటామని చెప్తారు. జగ్గారెడ్డి ఏదో మాటలు చెప్పిండా, ఉన్నదో లేదో ఒకటి చెప్పిండు. చెప్పినంత మాత్రం నమ్ముడేనా? ఇక పిఎఫ్ వడ్డీలో స్వల్ప పెరుగుదల 8.25% చెల్లింపునకు సిబిటి నిర్ణయం. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు ఈఎస్ఐ సేవలు నిబంధనల సడలింపు కేంద్ర కార్మిక శాఖ ప్రకటన చేసింది. ఇక ఇక్కడ చూస్తున్నాం కదా, ఈఎస్ఐ సేవలు నిబంధనల సడలింపు జరిగింది. ఇది ఇట్లా ఉంటే ఇది ఆంధ్రజ్యోతి. ఇక ఆంధ్రజ్యోతిలోని వెలుగు దినపత్రికలో చూద్దాం. ఆంధ్రజ్యోతిని పక్కన పెట్టేస్తే వెలుగులో వచ్చినటువంటి వార్త చూస్తే బడ్జెట్కి అయితే ఏం డోకా లేకుండా పోయింది. పోండి, బడ్జెట్కి మాత్రం డోకా లేకుండా పోయింది. కానీ రైతుల విషయంలో కావచ్చు, మిగతా అందరి రైతుల విషయంలో మొత్తం రైతుల నోట్లో మట్టి కొట్టినట్టే ఉందట ఈ బడ్జెట్ మొత్తం. ఇక మొత్తం బడ్జెట్ విషయం ఇక్కడ మంచిగా చూసుకుందాం. బడ్జెట్ ఎట్లా కేటాయించారు, దేనికి ఎంత కేటాయించారు అనేది ఇక్కడ ఒకసారి చూసుకుంటే, ఇక తెలంగాణ రాష్ట్రానికి మొత్తం బడ్జెట్ కేటాయించింది 2,75,891 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో ద్రవ్యలోటు వచ్చేసి 32,557 కోట్లు. ఇక రెవెన్యూ మిగులు 5,944 కోట్లు.
ఇక ఇవి ఉన్నటువంటి పరిస్థితి. ద్రవ్యలోటు ఇక ఇంత ఉంది, లోటు ఇక రెవెన్యూ మిగులు ఇక ఇంత, అవన్నీ కలుపుకొని 2,75,891 కోట్లు. ఈ లోట్లన్నీ పూర్తి చేసిరు, అక్కడ నింపిర్రు. ఇక ఇంత ద్రవ్యలోటు ఉన్నది, రెవెన్యూ మిగులు, రెవెన్యూలో మిగిలింది అంత, లోటు ఉన్నది ఇంత, ఇవన్నీ కలిపి అంత లెక్క చూపెట్టిరు. ఇక 6 గ్యారెంటీల కోసం తీసుకొచ్చి పెట్టినటువంటి పైసలు 53,196 కోట్లు. ఇక సంక్షేమానికి 45,000, 6 గ్యారెంటీల కోసం అంత కేటాయించారు. 53,196 కోట్లు వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు కేటాయించినటువంటి బడ్జెట్. ఇక సంక్షేమానికి 45,449 కోట్లు సంక్షేమానికి. ఇక వైద్యం చూసుకుందాం, వైద్యానికి 11,500 కోట్లు, విద్యారంగం 21,389 కోట్లు. ఇక పంచాయతీరాజ్కు 40,088 కోట్లు, 80 కోట్లు. ఇక వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు, ఏది వ్యవసాయ శాఖకి. ఇక నీటిపారుదల శాఖకి 28,024 కోట్లు, 28,024 కోట్లు, ఏది నీటిపారుదల శాఖకు సంబంధించి. ఇక మున్సిపల్ శాఖకు 11,692 కోట్లు, ఇక 4,000 కోట్లు ఆర్టీసీకి, ఇక 16,825 కోట్లు విద్యుత్ సంస్థకు ఈ 16,825 కోట్లు కేటాయించారు. ఇక పారిశ్రమల శాఖకు 2,543 కోట్లు, పారిశ్రమ శాఖకు సంబంధించి. ఇక ఇవి వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్. ఇక బట్టి రేవంత్ మొఖాలు ఒక్క దగ్గర పెట్టి చూడుర్రి. సంక్షేమానికి గ్యారంటీ, ఇక ఈ సంక్షేమాలకు మొత్తం గ్యారంటీ మేమే, గ్యారంటీ ఇస్తున్నారు వీళ్ళు, గ్యారంటీ కార్డు. తెలంగాణ బడ్జెట్ 2024-25 బడ్జెట్ అట ఇదంతా, కానీ ఒక్కటికొక్కటి కరెక్ట్ లేదు. ఇక ముందుకు వెళ్తా ఉంటే తెలుస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, వీళ్ళు కేటాయించిన దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో బట్టబయలు అయితేనే ఉంటుంది. ప్రజలు మెల్ల తిరగబడే రోజులు తప్పకుండా వస్తాయి. చూడుర్రి, చెప్పింది కొండంతా, ఇచ్చింది గోరంతా, అన్ని వర్గాలను మోసం చేశారు హరీష్. ఇక హామీలు ఎగ్గొట్టాలని చూసినారు. ఇక పంటలకు బోనస్, రుణమాఫీ, నిరుద్యోగ భృతి కేటాయింపులు లేవు. పంటలకు రుణమాఫీ లేదు, బోనస్ లేదు, నిరుద్యోగ భృతి అసలు దాని ఆచూకీ లేదు. అంతా మాటల గారడి. ఇక మొత్తం మాటల గారడి, కాంగ్రెస్ పార్టీ మొత్తం మాటల గారడే. రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం అదే పరిస్థితి. ఇక గత ప్రభుత్వాన్ని తిట్టుడు తప్ప మీరిచ్చిన హామీలు సంగతి ఏంది? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవమే, ఎక్కడికి పోయినా గత ప్రభుత్వాన్ని తిట్టుడు, కేసీఆర్ని తిట్టుడు. ఆ అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి విషయాలు పక్కన పెట్టేసి కేసీఆర్ కూర్చునే సీటు ఖాళీగా ఉంది, దాన్ని చూసి మేము బాధపడుతున్నాం, ఇది సభకే ఒక సిగ్గుచేటు, ఈ దొంగచేటు. ఈ మాటలు నువ్వు చెప్పేదేదో చెప్పరాదు, నువ్వు ఇచ్చే హామీలేదో పూర్తి చేయరాదు. కేసీఆర్ రాలేదు, ఆ సీట్ చూస్తే మాకు అంతేటో అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ అక్కడ ఉండాలి. ఎందుకు మాటలన్నీ? ఎన్నికల ముందు ప్రకటించిన డిక్లరేషన్లు అన్నీ ఇక చెత్తబుట్టలోకేనా? 15% ఉన్న మైనార్టీలకు 2,000 కోట్లు, 50% ఉన్న బీసీలకు 8,000 కోట్లేనా? ఇగో ఇట్లా ఉన్నది కథ. ఇక గుట్టలు, రియల్ ఎస్టేటు వెంచర్లకు రైతు బంధు కట్, గుట్టలకు రియల్ ఎస్టేటు వెంచర్లకు రైతు బంధు ఈకాంచేలి కట్ అయిపోతుంది. వాటికైతే కట్ చేస్తారు. ఇక రావిగా పంట సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం ఇక తేల్చి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. గత సర్కారులా కాకుండా ఇక దుబారాకు చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా వర్తింపు, 2 లక్షల రైతు రుణమాఫీ పైన కార్యాచరణ షురు. ఈ 2 లక్షల రుణమాఫీ పైన కార్యాచరణ షురు. ఇది షురు. ఇచ్చినది 500 గ్యాస్ బుడ్డును, ఈ 200 యూనిట్ల కరెంటు, అది షురు అయిపోతే మాకు రుణమాఫీ కూడా వస్తుందని కొంచెం రైతులలో కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ఎన్నికలలో కోడ్ రాకముందే ఇవి పూర్తి చేయి ఫస్ట్, తర్వాత కానీ ఈ 2 లక్షల రుణమాఫీ చెప్పినావు, అదైతే దాని ఆచూకీ లేదు, దాని ప్రస్తావననే లేదు. ఇక పెట్టుబడి సాయం ఎకరాకి 15,000కు పెంపు. ఇక బెంగాల్ తరహా పంటల బీమా అమలుకు 15,000 పెంపు ఇచ్చి ఏడా మరి 15,000 పెంపు ఇవ్వలేదు కదా. ఇక శాంతి, శక్తివంతమైనటువంటి ఇండియాకు బలమైన పునాది వేశాం.
మొత్తానికి మోదీ చెప్తున్నటువంటి మాటలు ఇవి. 10 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం మోదీ. ఇక ఆర్టికల్ 370 ట్రిపుల్ ఇక తలాక్ రద్దు చరిత్రాత్మక నిర్ణయాలు. ఇక టెర్రరిజంపై పోరాడేందుకు కఠిన చట్టాలు చేశాం. ఇక ట్రాన్స్జెండర్లకు సమాజంలో గుర్తింపు ఇచ్చాం. ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమాజంలో ఒక గుర్తింపు తీసుకొచ్చినామని చెప్తున్నటువంటి మోదీ. ఇక 17న లోక్సభ చివరి రోజు సెషన్లో ప్రధాని 17వ తారీఖున చివరి రోజు సెషన్లో మాట్లాడినటువంటి ప్రధాని మొత్తానికి దేశానికి ఒక పెద్ద పీట వేసే విధంగా మేము ముందుకు పోతున్నాం, బలమైన పునాది వేశామని చెప్తున్నటువంటి మోదీ లోక్సభ ఎన్నికలకు ముందే ఇక CAA అమలు చేస్తామని చెప్తున్నారు. త్వరలోనే రూల్స్ జారీ చేస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక మళ్ళీ మాదే అధికారం, NDAకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా. మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం, 400 పైన సీట్లే వస్తాయి NDAకి అని చెప్తున్నటువంటి అమిత్ షా. ఇక ఇక్కడ అబద్ధాలు కాదు వాస్తవ బడ్జెట్. అయితే ఈ బడ్జెట్ అనేది మొత్తం అబద్ధాలే కాదు, మేము రూపొందించింది వాస్తవమైన బడ్జెట్. ఇక ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా అబద్ధాలు కాదు, అవి వాస్తవమే అని చెప్తుండు. ఇక వాస్తవమా అబద్ధమా ముందు వెళ్తూ ఉంటే తెలుస్తూనే ఉంటుంది లేండి. తెలంగాణ అంటేనే అబద్ధానికి పర్యాయ పదం అన్నట్టుగా కేసీఆర్ మార్చిండు. అబ్బా, ఇక ఇక్కడ అబద్ధం అనేది పర్యాయపదంగా మార్చిండు. కేసీఆర్ అబద్ధం ఎట్లా ఆడిండో మేము కూడా గట్లనే అబద్ధం ఆడతాం. అరే మీకు మీ అబద్ధాలు ప్రజలు గుర్తించలేదా? అధికారంలోకి రాగానే మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. 6 గ్యారెంటీలలో ఏం జరిగింది? ఏం జరగలేదు. రైతులలో మట్టి కొట్టిరు. రైతులు రొట్ల పొంట పైసలు లేక ఆగమాగమై పంటలకు అక్కడ ఇక్కడ బాకీలు తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. నువ్వు ఇచ్చిన పెన్షన్స్ పెరుగుతాదేమో కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తారు ఒక్కొక్కరు. ఎప్పుడు ఇస్తావు పెన్షన్? అది కూడా పెంచుతలేవు. పెంచనప్పుడు అట్లాంటి చెప్పేది కాకుండే దొంగ మాటలు చెప్పినావు నువ్వు. ఇక అబద్ధాల పునాదుల మీదనే గత ప్రభుత్వం నడిచింది. అసెంబ్లీలో చూద్దామన్న కేసీఆర్ వస్తలేడు. హరీష్ రావు అర్ధపర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. సొంత ఎమ్మెల్యేలనే ఇక బీఆర్ఎస్ హైకమాండ్ అనుమతిస్తున్నది. హరీష్ రావు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంటాను. నీ బొంద ముఖం, నీ బొంద, నీ బోకే దొంగ మాటలు చెప్పి దొంగ సూట్ కేసులు మోసి ఓటన్ అకౌంట్లో దొరికినటువంటి దొంగవు నువ్వు చెప్తున్నావు హరీష్ రావు గురించి. ఇక సెక్రటేరియట్ నిర్మాణ ఖర్చులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం. చెయ్యి. సెక్రటేరియట్ కట్టడం మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాడట. ఈయన మీద చేయించాలి విజిలెన్స్ ఎంక్వైరీ. ఫస్ట్ రేవంత్ మీద చేయించాలి. తెలంగాణ అంటేనే అబద్ధానికి పర్యాయ పదం అన్నట్టుగా కేసీఆర్ మార్చిందని సిగ్గులేకపోయి చెప్పడానికి కొంచెమంతనన్నా నోట్లోకి ఇలా మాట చెప్పడానికి కొంచెమంతనన్నా మానవత్వం ఉండాలి. ఎట్లా చెప్తున్నావు రేవంత్ రెడ్డి? తెలంగాణ రాష్ట్రం ఇవాళ కలకలలాడుతుంది. ఎక్కడికి పోయినా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఎక్కడికి పోయినా ప్రాజెక్టులు, గలగల పారేటి గోదావరి నీళ్ళు ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత అద్దంలాగా దిద్దిన తర్వాత అందులోకి వచ్చి ఆడుతావు నువ్వు. అంతకుముందు చేస్తుంటే ఏడవాడుకున్నావు నువ్వు. ఎక్కడున్నావు చెప్పు? అసలు నీ ఆచూకే లేదు, నువ్వు కనబడ్డదే లేదు. దొంగ మాటలు చెప్పి ప్రజల్లోకి వచ్చి నా ఇట్లనా నీ వ్యవహారం దించుతారు. నీ అహంకారం మొత్తం దిగుతుందిలే త్వరలోనే. గ్రామాలకు కనెక్టివిటీ పెంచుతాం. ఏం పెంచుతావు? బొంద పెంచుతావు. ఇక బడ్జెట్లో R&Bకి 4768 కోట్లు కేటాయిస్తున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క వెల్లడించిండట. ఏం వెల్లడించిండో ఏమో ఇష్టముడు వెల్లడించుర్రయ్యా. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ప్రజలైతే గమనిస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఈ బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ ఇంకొకటి ఈ 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అన్నావు కదా, దాని విషయంలో కూడా ఎంతమంది ఇల్లు కట్టుకుంటారు, ఎవరికి వస్తున్నాయి, అది మేము సర్వే చేపడతాం. ఒక్క మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కానీ కార్యకర్తలకు కానీ బడా వాళ్ళకు కానీ ఈ స్కీములు ఈ పథకాలు అమలు అయినాయి అనుకో, రైతులు కాదు ప్రజలే మిమ్మల్ని దొరకబట్టి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి. కేసీఆర్ను నిందించడం కాదు, ఫస్ట్ నువ్వు గద్దెలున్నావు కాబట్టి ఈ ప్రభుత్వం ఎట్లా నడపాలనో అది ఆలోచించు. బడ్జెట్కు లెక్కలకు పొంతన్నే లేకుండా పోయిందని అక్కడ కిషన్ రెడ్డి కూడా చెప్తుండు. కేటాయించిన బడ్జెట్కు ఇచ్చిన హామీలకు సంబంధమే లేదంట. ఏం కేటాయించినట్టుగా నువ్వు?